అని చెప్పు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి. మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నది. నాకు తెలిసినంత కాడికైతే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు. కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది. ఎందుకంటున్నా ఎరికేనాది దాని పాపం ఎవరినో తీసుకొచ్చారు నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్మతోడు చెప్తున్నా, ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా వేయకుండా మీరు తిప్పాపూర్ చౌరస్తాలు నిలబెట్టుంది. ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నావు 2 గంటలను నేను కూడా చూస్తా. ఎవడు గుర్తుపట్టాడు? ఆయన ఎవడో ఎవరికి తెలియదు. నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు. తిప్పాపురం చౌరస్తాలు నిల్చుంటే ఏమనుకుంటుంటే ఎవడో బస్ కోసం ఎదురు చూస్తుండేమనుకుంటారు. అంతే తప్ప గాయనట క్యాండిడేట్ అట. ఏమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ లో అంటే గింత మ్యాచ్ ఫిక్సింగ్, గింత అన్యాయమా? అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంటుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలి. మనందరికి తెలుసు జీవన్ అన్న మంచోడు. జీవన్ అన్న అంటే ఏరియాలో కూడా మంచిగానే తెలుసు. ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే, మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్. వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎరికేనా, అరే గట్టోళ్ళని పెడతా అయితే బీఆర్ఎస్ గెలిచిపోతుందా, సప్పుడేగా ఒక డమ్మి గాని డఫర్ గాని పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు ముఖం తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది. నేనైతే మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు. మీరు మాత్రం వేములవాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరగనీయకుండ్రి. మొన్న పోయినసారి కూడా నేను చిల్కకు చెప్పినట్టు చెప్పిన, ప్రతి మండలంకి వచ్చిన కేసీఆర్ గారు వచ్చిండ్రు, మీకు దండం పెట్టి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? మంది మాట నమ్మి, తెలుసు కదా మీకు, ఇక నేను చెప్పా గట్లే అయిందా ఇప్పుడు?